పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదల ఆరోగ్యం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆరోపించారు. పేదలకు వైద్యం అందించే వైద్యులకే జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని ఆరోపించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటైతే చేసేది మరొకటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. మరి అక్కడ పనిచేసే సిబ్బందికి 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? అలా కడుపులోనే నొప్పున్నది జీతం రాక. మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి.